Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, సింగరేణి ఆవిర్భావ దినోత్సవం మన మందమర్రి ఏరియా జిఎం ఆఫీస్ ప్రాంగణంలో జరిగింది. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. 106 సంవత్సరాల పై చరిత్ర గల ఉన్న ఈ సింగరేణి అనేక విజయాలు సాధించి ఈరోజు ఇలాంటి పొజిషన్లో మనం 72 మిలియన్ల టన్నుల ఉత్పత్తి సాధన లక్ష్యంలో మనమందరం ముందుకెళ్తున్నాం. మన సింగరేణి కాలేజ్ కంపెనీ కాలానికి అనుగుణంగా రాష్ట్ర దేశ అభివృద్ధికి కావాల్సిన ముడి సరుకు అందించడంలో మొదలు పెట్టుకొని ఎస్డిఎల్స్ కానీ, తర్వాత ఎల్హెచ్డీలు, లాంగ్ వాల్ టెక్నాలజీ, ఓపెన్ కాస్ట్, హై మిషన్, హై కెపాసిటీగా డ్రాగ్ లైన్లను, అదేవిధంగా కంటిన్యూస్ మైనర్లను, సర్ఫేస్ మైనర్స్ను అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు దేశానికి రాష్ట్రానికి కావాల్సిన బొగ్గును సప్లై చేస్తూ మనం దేశంలోనే మరియు మన రాష్ట్రానికి మంచి పేరు సంపాదించుకొని మనం ఈరోజు కంపెనీలో ఉన్నాం. భారతదేశంలోనే సింగరేణిలో ఉన్న టెక్నాలజీలు దాదాపు దేశంలో ఏ కంపెనీలో లేవని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అదేవిధంగా సింగరేణి కాలేజ్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి చేయడము కాకుండా మనము జైపూర్లో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకొని మనము రాష్ట్రానికి అభివృద్ధికి కావాల్సిన పవర్ను మనం అందిస్తున్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పవర్ ఒక్క నిమిషం కూడా పోవడం లేదు అంటే మనం సింగరేణి కారణం అని చెప్పవచ్చు. మనం పవర్ ప్లాంట్ కావాల్సిన బొగ్గును సప్లై చేస్తూ ఒక్క నిమిషం కూడా పవర్ పోకుండా మనము రాష్ట్ర అభివృద్ధికి మనం ఎంతో దోహదపడుతున్నాం. వివిధ రకాలైన అన్ని కంపెనీలను మనమే స్థాపించి మన కంపెనీకి అభివృద్ధి విషయంలో, మన ఉద్యోగుల అభివృద్ధి విషయంలో మన కంపెనీ చాలా దోహదపడుతుంది. ఉత్సాహము, ఉద్వేగము, ఉత్తేజము కలుగుతుంది. మనం ఎంతో పనిచేయాలన్న ఉత్సాహం కూడా కలుగుతుంది. ఈ సింగరేణి మనందరికి తెలుసు, ఎన్నో ఇబ్బందులను, అడ్డుపోట్లను తట్టుకొని ఇంకా నేటికి తల ఎత్తుకొని నిలబడుతుందంటే దీనికి కారణం సింగరేణిలో పనిచేసే ఉద్యోగస్తులందరూ. సింగరేణి అనగానే ఏదో చేయాలి, ఎంతో చేయాలనే ఉత్సాహంతో ప్రతి క్షణం ముందుకు ముందుకు మనం పోతున్న ఉద్యోగస్తులందరూ దీనికి కారణం. ఇప్పుడు మనము 70 మిలియన్ టన్స్ అంటే 70 మిలియన్ టన్స్ మేము చూసాము. మేము జాయిన్ అయినప్పుడు కంపెనీలో 10 మిలియన్ టన్లు మాత్రమే ఉండేది. మేము 70 మిలియన్ టన్స్నే చూసాము. రాబోయే తరాలు 80 మిలియన్స్, 100 మిలియన్ టన్స్ సాధిస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ, ప్రతి ఉద్యోగస్తులు, ప్రతి సింగరేణులు ఈ 100 మిలియన్ టన్స్ సాధించడానికి తమ బాధ్యతతో నిర్వహిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సింగరేణి డే సందర్భంగా ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్ అశోక్ గారు, డీజీఎం పర్సనల్ కన్వీనర్ మరియు ఎస్ఓడు జిఎం జేలు ప్రసాద్ గారు, మన సేవా అధ్యక్షురాలు శ్రీవాణి మేడం, మన సిఎంఓఏ లీడర్ రమేష్ గారు, వేదిక ముందున్న మల్లయ్య గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ కేకేఓసి రాంబాబు గారు, అబ్దుల్ ఖాదిర్ గారు, మధు గారు, ప్రసాద్ గారు, మన ఏరియా ఇంజనీర్ గారు, ఇతర సీనియర్ ఆఫీసర్స్, కొలీగ్ ఆఫీసర్స్, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులు మరియు పత్రికా విలేక సోదరులు, బెస్ట్ ఆఫీసర్స్ అండ్ బెస్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ మందమరి ఏరియా మరియు సింగరేణి వారి కుటుంబ సభ్యులందరికీ మరొక నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, 1889లో మన బొగ్గు ఏదైతే మన సంస్థ సుమారుగా 136 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 137వ సంవత్సరం మనం అడుగిడాం. ఇంత పెద్ద సంస్థలో రియల్గా మనందరం పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మన సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మన సౌత్ ఇండియా పక్కనున్న రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, కర్ణాటకకి మనం కోల్ సప్లై చేసి
ఎన్నో ఇండస్ట్రీస్కి మనం వెలుగునిస్తున్నాం. ఇందులో మనము పనిచేస్తున్నందుకు చాలా మనందరం అదృష్టవంతులం. మన ఉత్పత్తికి వస్తే మన సింగరేణి ఈ సంవత్సరం 34 మిలియన్ టన్నులకి 41.11 మిలియన్ టన్నులే ఉంది. 85% ప్రజెంట్ ఉన్నది. దీనికి రీజన్స్ ఏదైనా కావచ్చు, వర్షాలు కావచ్చు. అదే మన మందమరి ఏరియాకి వస్తే 19.27 లక్షల టన్నులకి మనకి ఇప్పుడు 12 లక్షలు మాత్రమే మనం అచీవ్మెంట్లో ఉన్నాం. ఏదైనా కూడా ఉన్న 3 నెలలు మన మందమరి ఏరియా మనకి నిర్దేశించిన ఉత్పత్తి సాధిస్తారని నాకు నమ్మకం ఉన్నది. ఇక మన ఇతర రాష్ట్రాల్లో మనం ఏ విధంగా డైవర్సిఫికేషన్ ఎట్లా ఉందని మన సింగరేణి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మన ఈ సంవత్సరమే నైనీలో ఒక బొగ్గు పెద్ద మైన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఆపరేషన్ స్టార్ట్ అయినాయి. అక్కడైనా బొగ్గు మన ఎస్టీపీకి రావాలంటే దూరంగా ఉంది కాబట్టి అక్కడే ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి రీసెంట్గా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా వెళ్ళి ఒక ప్లాంట్ ప్లేస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మన బొగ్గుతో పాటు అక్కడ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ డైవర్సిఫికేషన్ చేసుకున్నాం. మీకు తెలుసు, జైపూర్లో 2x600 మెగావాట్ పవర్ ప్లాంట్ ఆల్రెడీ నడుస్తుంది. దీనికి అడిషనల్గా 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఇప్పుడు మనం అతి త్వరలో దాన్ని కూడా ఆర్డర్ పడ్డది. అది కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. ఇక సోలార్ పవర్ మీ అందరికీ తెలుసు, 500 మెగావాట్ సోలార్ పవర్ మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఆన్ డేట్ మనము 250 మెగావాట్ల పవర్ జనరేట్ చేస్తున్నాం. అందులో మన మందమరి ఏరియాలో 43 మెగావాట్ల సోలార్ పవర్ ఆల్రెడీ నడుస్తుంది. ఇంకో 67.5 వితిన్ 2-3 మంత్స్లో సోలార్ ప్లాంట్ మన దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మన సింగరేణి మొత్తంలోనే మన మందమరి ఏరియాలో 110 మెగావాట్లు హైయెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ ఏరియా మన మందమరి ఏరియా. అదేవిధంగా మన మందమరి ఏరియాలో మీ అందరికీ తెలుసు, మట్టి నుంచి ఇసుక తయారు చేయటం పిఓబి ప్లాంట్. ఏదైతే కేకేఓసిలో వచ్చిన ఓబీ మట్టి నుంచి పిఓబి ప్లాంట్ కూడా రోజుకి 1500 క్యూబిక్ మీటర్ల మట్టి తీసే మన పిఓబి ప్లాంట్ కూడా మన మందమరి ఏరియాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, ఎస్ఎంఎస్ ప్లాంట్ మనము ఎక్స్ప్లోజివ్ తయారు చేయటం. ఎక్స్ప్లోజివ్ కూడా మన మందమరి ఏరియాలో అతి త్వరలో అది కూడా ప్లాంట్ తయారు కాబోతుంది. 50,000 టన్నుల యొక్క ఎక్స్ప్లోజివ్ మన దగ్గరే తయారు చేసి మన ఓపెన్ కాస్ట్ అవసరం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఐఓసి వాళ్ళ ద్వారా మనం ఎంఓయూ అయ్యి అది కూడా తయారు చేసుకుంటాం ఇక్కడ జరుగుతుంది. ఈ విధంగా మన మందమరి ఏరియాలో 4 అండర్గ్రౌండ్ మైన్స్తో పాటు ఉన్న ఒక ఓపెన్ కాస్ట్ కేకేఓసితో పాటు ఇంకో ఓపెన్ కాస్ట్ అతి త్వరలో phase 2 ఆర్కేపీఓసి phase 2 మనము త్వరలో దాన్ని కూడా ప్రారంభించుకోవడానికి దానికి మార్గాలు అన్ని విధాలుగా పర్మిషన్లు తీయడానికి మనందరం కృషి చేస్తున్నాం. ఇంకా మన బొగ్గు కాస్ట్ మందమరి ఏరియా మన కాస్ట్ చూస్తే సుమారుగా 8,000 రూపాయలు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. మనం అమ్మితే వచ్చేది ఓన్లీ 4,000 రూపాయలు. సుమారు టన్నుకి 4,000 రూపాయలు మనకి నష్టం వస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు సుమారుగా 27 కోట్లు లాస్లో ఉంది. ఇప్పుడు మనందరం ముందున్న సవాల్ ఇదే, మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా తగ్గించుకోవాలి, దానికి మనందరం తగ్గించుకోవాలి. దానికి ప్రతి ఒక్కరు కూడా దీనికి మనం చేయాల్సింది ఒకటే, మనం ఏదైతే ఉందో పని గంటలు ఎఫిషియెంట్గా వాడుకొని మనకిచ్చిన కంపెనీ హైయెస్ట్ కాస్ట్ ఈక్విప్మెంట్ని మనము పని సరిగా యూటిలైజ్ చేసుకుంటే, అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకొని యూటిలైజ్ చేసుకుంటే మన కంపెనీ మన ఏదైతే ఉందో లాస్ తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా మెయిన్ ఇప్పుడు నాణ్యత. ఇప్పుడు పోటీ ప్రపంచం, కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ అయిపోయింది, మనకి అందరికీ తెలుసు. ఈ ప్రైవేటైజేషన్లో చాలా కొత్త బ్లాక్స్ ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి. మనతో పాటు ఉన్న ఎన్టీపీసీ లాంటివి కూడా ఓన్గా కొత్త బ్లాక్స్ ఓపెన్ చేసుకున్నారు. మన పక్కనున్న ఇంతకుముందు దేవపూర్ ప్లాంట్కి సిమెంట్ ప్లాంట్కి మన కాజీపేట మైన్ నుంచి బొగ్గు పోయేది పక్కనే ఉన్నది. ఇప్పుడు అదాని వాళ్ళకి తీసుకున్నారు. మన దగ్గర నుంచి ఇప్పుడు బొగ్గు కూడా తీసుకుంటానికి కష్టమవుతుంది. ఇంత పోటీ ప్రపంచంలో ఇప్పుడు మన ముందున్న సవాల్ ఏంటంటే క్వాలిటీ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. క్వాలిటీగా ఉన్న బొగ్గే నిన్న కూడా మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న గారు ఫోన్ చేసి చెప్పారు, మనం ఒక గోల్ మన దగ్గర నుంచి వెళ్తే ఏరే థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇటువంటి తరుణంలో మనం పనిచేసే ప్రతి ఒక ఎంప్లాయీ క్వాలిటీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇక మన తెలుసు
మెయిన్ మన కార్మిక సంక్షేమాల గురించి మన సింగరేణి ఎన్నెన్నో చేస్తున్నది. అందులో సేవా సమితి ద్వారా కావచ్చు, మన టైలరింగ్, డిఫరెంట్ డిజైన్స్ ఇటువంటి మన మందమరిలో చేయటం జరిగింది. 2195 మంది ఉద్యోగులకి మెడికల్ ఇన్వాలిడేషన్ ఇప్పటివరకు జరిగింది ఈ క్యాలెండర్ ఇయర్లో. వీటిల్లో 909 మందికి నూతన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. లంసమ్ అమౌంట్ కింద 112 మందికి, ఎంఎంసీ కింద 19 మందికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సుమారుగా 380 మందికి ప్రమోషన్స్ కూడా మన మందమరి ఏరియాలో ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనము 5976 మందికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు సిపిఆర్ఎంఎస్ ద్వారా 8 లక్షల కార్పొరేట్ వైద్య సదుపాయం కూడా మన కంపెనీ అందిస్తుంది. మన సొంత గృహాలు ఓన్ హౌస్ కింద ఏదైతే ఇంట్రెస్ట్ 10 lakhs రుణం మీద ఏదైతే ఇస్తున్నామో దానికి కూడా మనకి 570 మందికి ఇంటి రుణంపై కంపెనీయే చెల్లిస్తుంది. ఇది కాకుండా మందమరి పర్మనెంట్ సొల్యూషన్ గురించి మనము చాతులాపూర్లో ఒక 3 బోర్వెల్స్ వేసుకొని 350 HP పంపుల ద్వారా మందమరి ఏరియాకి పర్మనెంట్ సొల్యూషన్, వాటర్ సొల్యూషన్ కూడా మనం సాల్వ్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల మన మందమరి పట్నం, మన కాలనీలతో పాటు మనము వాటర్ సప్లై ఎటువంటి అడ్డంకులు లేకుండా సప్లై చేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పంపింగ్ వ్యవస్థ కావచ్చు, మనం 2-3-5 కోట్లు పెట్టి అన్నిటిని కూడా మనం రిపేర్ చేయడం జరుగుతుంది. సిఎస్ఆర్ పథకం కింద కూడా దగ్గరలో ఉన్న బావులు ఏదైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో వాటిని మనం క్లీన్ చేయించడం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు 10 కోట్లు పెట్టి ఆరండార్ పెద్దనపల్లి దుబ్బగూడెం ఆరండార్ కాలనీ కూడా మంచిగా హైవే దగ్గరలో డెవలప్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయడానికి అన్ని విధాలుగా సదుపాయాలు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మన సింగరేణి ఏ విధంగా నియర్ బై విలేజెస్కి మనం కేకేఓసిలో ల్యాండ్ తీసుకున్నాం. ఆ ల్యాండ్కి బదులుగా మనం నియర్ బై విలేజెస్ వాళ్ళకి లోకల్గా ఉద్యోగం కల్పించడంలో కావచ్చు, ఈ విధంగా మనం ఆర్ఎండ్ఆర్ కాలనీ డెవలప్ చేసి వాళ్ళకి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదే కాకుండా పర్యావరణ పరిరక్షణ మనము సింగరేణి మొత్తంలో ఒక 65 ట్యాంక్స్ కొత్తగా ట్యాంక్స్ ప్రొవైడ్ చేసి మన మందమరి ఏరియాలో కూడా 5 వాటర్ ట్యాంక్స్ ప్రొవైడ్ చేసి వాటర్ నిల్వ చేయడానికి మనము ముందుకు వెళ్తున్నాం. మనకి సుమారుగా 30 hectaresలో ఈ సంవత్సరం మనము ప్లాంటేషన్ చేసాం. ఈ విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 25,000 మొక్కలు కూడా మనము సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా కార్మిక సంక్షేమంలో కావచ్చు, నియర్ బై విలేజెస్ డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు, డైవర్ఫికేషన్స్లో కూడా ఈ మధ్య మన సింగరేణిలో క్రిటికల్ మినరల్స్ అని గోల్డ్ మైన్స్ కర్ణాటకలో మనం ఎక్స్ప్లోరేషన్ గురించి కూడా మనము దాంట్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి ఈ విధంగా కార్మిక సంక్షేమంతో పాటు మన సమీపంగా గ్రామీణ అభివృద్ధి ఏవైతే సేవలు అందిస్తున్నామో ఈ విధంగా మనం చేస్తున్న మన సింగరేణి మనందరం కూడా ఒక సమిష్టి కృషితోని మన సింగరేణిని ఇంకా ముందు తరాల వారికి మనము అందరం అందించాలని మన వంతు డ్యూటీ బాధ్యతని ఎరిగి మనము కంపెనీకి గురించి అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సింగరేణి శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. థ్యాంక్ యూ. 136 సంవత్సరాల చరిత్ర కలిగిన మన సింగరేణి, ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సింగరేణిలో మనమందరము విధులు నిర్వహిస్తూ భాగస్వాములమయ్యాం. కాబట్టి మనందరి విధులు మనము నిజాయితీతో నిబద్ధతతో నిర్వర్తిస్తే జిఎం గారు చెప్పినట్టుగా భవిష్యత్ తరాలకు మన సింగరేణిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకులను కేక్ కటింగ్కి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.
మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.